జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మద్దతుగా ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీ పార్టీ నేతలు ఇక్కడ రోడ్ షో ప్రచారం నిర్వహించున్నారు. అయితే బండి సంజయ్ ప్రచారానికి అనుమతి లేదని చెప్పి నిన్న పోలీసులు అనుమతి ఇచ్చారు, కానీ ఇప్పుడు అనుమతి లేదని చెప్పి ఇవ్వడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మనం ఇప్పుడు బోరబండలోని సైట్ 3 ఎన్ఆర్పురం కాలనీలోనే ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ డీజే సెటప్ కానీ, జెండాలు కానీ, మొత్తం ర్యాలీకి సంబంధించి కానీ, రోడ్ షోకి సంబంధించి కానీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈసీ పర్మిషన్ ఇచ్చినా కానీ పోలీసుల రాజ్యం నడుస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పోలీసులపై ఒత్తిడి తెచ్చి అనుమతి రద్దు చేయిస్తుంది. ఖచ్చితంగా సభ నిర్వహించే తీరుతాం, ఇక్కడ ప్రచారం ఏదైతే ఉందో రోడ్ షో కానీ ప్రచారంగా నిర్వహించే తీరుతామని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. ప్రచారానికి వస్తే బోరబండకు వస్తే ఏమవుతుంది, బోరబండ ఖచ్చితంగా నేను వస్తా, బీజేపీ కార్యకర్తల తల్లి రావాలి, మీరు ఖచ్చితంగా బోరబండకు వస్తున్నా, ఈ బోరబండలో దారుసలం పాలన నడుస్తుందా, మజ్లిస్ తొత్తులాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, పోలీసులు కూడా ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తున్నారా అని చెప్పి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రచారంలో నేను పాల్గొంటాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తాను, ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఈసీ అనుమతి ఇచ్చిన పోలీసులు అడ్డుకోవడం ఏంటని చెప్పి కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రచారానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం జెండాలు కట్టేశారు, ఇక్కడ డీజే సెటప్ కానీ, లైట్ సెటప్ కానీ మొత్తం జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బండి సంజయ్ 7 నుంచి 8 గంటల మధ్యలో ఇక్కడ బోరమండలంలోని సైట్ 3 ఎన్ఆర్పురం ఏరియాకు చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మద్దతుగా ప్రచారంలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఇది ఏదైతే పోలీసులు అనుమతి లేదని చెప్పారో దాన్ని ఖండిస్తూ కూడా బండి సంజయ్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఖచ్చితంగా బోరబండకు నేను వస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరి ప్రచారం చేస్తాను లంకల దీపక్ రెడ్డి మద్దతుగా. ఇక్కడ రాష్ట్రంలో ఇలాంటి పాలన నడుస్తుంది, దారుసనం పాలన నడుస్తుందా, దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, బోరబండ నేను వస్తే తప్పేంటి అని చెప్పి కూడా బండి సంజయ్ ప్రశ్నించడంలో తెలుస్తుంది. బండి సంజయ్ అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం మొదలైనప్పటి నుంచి బండి సంజయ్ ఇప్పటివరకు కూడా నేరుగా ప్రచారంలో పాల్గొనలేదు. లంకల దీపక్ రెడ్డి నామినేషన్ చేసినప్పుడు ఒకసారి వచ్చారైనా, కానీ ఇంతవరకు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ ఎంపీలు ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ మెగా పాదయాత్రలో నిర్వహించినప్పుడు కూడా బండి సంజయ్ ఇప్పటివరకు ప్రచారంలో ఆయన పాల్గొనలేదు. ఈరోజు బోరబండలోని సైట్ 3లో ఆయన ప్రచారానికి మొదటిసారిగా వస్తున్నారు. అందుకని ఇక్కడ ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. కార్యకర్తలు తల్లి రావాలని కూడా బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. అయితే ప్రచారానికి మొదట ఈసీ అనుమతి వచ్చింది, పోలీసులు కూడా అనుమతించారు, కానీ తర్వాత మధ్యాహ్నం నుంచి పోలీసులు నోటీస్ తీసుకొచ్చారు. పర్మిషన్ లేదు బండి సంజయ్ ప్రచారానికి కానీ, రోడ్ షోకి కానీ పర్మిషన్ లేదని చెప్పడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎందుకంటే మొదటిసారిగా బోరబండకు బండి సంజయ్ వస్తున్నారు, లంకల దీపక్ రెడ్డి మద్దతుగా ప్రచారం చేయడానికి దీన్ని అడ్డుకుంటున్నారని చెప్పి కూడా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎవరు అడ్డుకున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, ఎవరంటే వచ్చినా ప్రచారం చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం నిర్వహిస్తాం, బండి సంజయ్ వస్తారని బీజేపీ నేతలు చెప్తున్నారు. బండి సంజయ్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు ఇంతకుముందే సోషల్ మీడియా ద్వారా. ఖచ్చితంగా బోరబండకు నేను వస్తున్నాను, కార్యకర్తల తల్లి రావాలి, బోరబండకు నేను వస్తాను, ఖచ్చితంగా ప్రచారం చేస్తానని చెప్పి కూడా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కెమెరామ్యాన్ శ్రీకాంత్, వంశీ, పల్లవి టీవీ.